అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌందర్య. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి నేనైతే ఫార్ములా మిల్క్ ని నేను ఎలా యూజ్ చేస్తున్నానో చెప్తానండి. నాకైతే కింద కమెంట్స్ లో, నేను పెట్టిన వీడియోస్ కింద కమెంట్స్ లో అయితే చాలా మంది అడుగుతున్నారు, మీరు ఒకవేళ ఫార్ములా మిల్క్ ని యూజ్ చేస్తుంటే ఎలా యూజ్ చేస్తున్నారు, రోజుకి ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు, వాటితో పాటు మీ మిల్క్ ని కూడా ఇస్తున్నారా అనేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ రోజు అయితే ఆ వీడియో తీద్దామని డిసైడ్ అయ్యాను. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందండి. చివరి దాకా చూడండి. మీతో పాటు ఎవరైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలానే నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసిన లైక్ వల్ల మరి కొందరికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అలానే ఈ వీడియో లాస్ట్లో వచ్చేసి నేను ఫార్ములా మిల్క్ ఎంత ఎంఎల్కి ఎలా కలపాలి, ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తానండి. తప్పకుండా చివరి దాకా చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత ఎంఎల్కి ఎంత పౌడర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనేసి తెలుస్తుంది. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వచ్చేసి చాలా మందికి ఈ జనరేషన్ లో పాలనేవి 1-2 మంత్స్ లేదా 3 మంత్స్ కి పాలనేవి తగ్గిపోతూ ఉంటాయండి. మదర్ మిల్క్ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదు అంటే చాలా కారణాల వల్ల మనకు పాలు సప్లై అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మీరైతే ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ అవ్వాలని లేదు. కొంతమందికి 1 year 2 years దాకా అయినా పాలు అనేవి పుష్టిగా అవుతూ ఉంటాయి, పిల్లలకు చాలా బాగుంటారు. మరి కొంతమందికి, నాకైతే బేబీకి 3 months లోకి పడగానే మిల్క్ సప్లై అనేది తగ్గిపోయిందండి. చాలా అంటే చాలా తగ్గిపోయింది. మా హ్యాపీ అయితే ఏడవడం స్టార్ట్ చేసేవాడు. కొద్దిగా లైక్ ఫీడింగ్ అవ్వగానే వాడికి పాలు సరిపోక ఏడవడం స్టార్ట్ చేశాడు. సో మేము ఎందుకు ఏమి అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వెయిట్ గెయిన్ అయ్యారా, తర్వాత ఏమైనా తగ్గడం జరిగిందా అని అంతా చెక్ చేసి తర్వాత హాస్పిటల్లో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము. సో ఇలా చెప్పాం, నా ప్రాబ్లం అయితే నేను ఇలా చెప్పాను, పాలు సరిగ్గా అవ్వట్లేదు. సో ఆల్టర్నేటివ్ గా ఏమైనా ఉందా అంటే వాళ్ళైతే నాకు ఫార్ములా మిల్క్ రాసేయడం జరిగింది. నేను 3rd month హ్యాపీకి 3rd month పడగానే ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేశాను. మరి ఓవరాల్ మొత్తం అంతా ఫార్ములా మిల్క్ అయితే ఇవ్వలేదండి. సో హాస్పిటల్కి వెళ్ళేసి ఫార్ములా మిల్క్ అయితే సజెస్ట్ చేశారు. అయితే ఫస్ట్ డాక్టర్ అయితే నాకేం సజెస్ట్ చేశారంటే, ఫస్ట్ మీరైతే మదర్ మిల్క్ ఇవ్వాలి, దాని తర్వాతనే ఫార్ములా మిల్క్ అనేది మీరు ఇవ్వాలి. డైరెక్ట్ గా ఫార్ములా మిల్క్ ఇచ్చేయకూడదు. అట్లీస్ట్ 6 months దాకా అయినా పిల్లలు మదర్ మిల్క్ అనేది తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. చాలా ఇంపార్టెంటే, కానీ అవ్వనప్పుడు మనం ఏం చేయలేం కదా. సో అప్పుడప్పుడు ఫార్ములా మిల్క్ ని కూడా ఇవ్వాలి. వాటితో పాటు మన మిల్క్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, నేనైతే ప్రతిరోజు నైట్ భోంచేసిన చేసిన తర్వాత పాలలోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, అలానే కొద్దిగా దంచుకొని, కచ్చా పచ్చిగా దంచేసుకొని వేసుకొని, అందులోకి కొద్దిగా బెల్లం కూడా వేసుకొని బాగా కరిగించుకొని వాటర్ కొద్దిగా వేసేసి అవన్నిటిని బాగా బాయిల్ చేసుకున్నాక పడుకునే ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసి పడుకుంటే నైట్ అనేది మిల్క్ సప్లై అనేది బాగా అవుతుంది మదర్స్ కి. సో అందుకు నేను నైట్ టైం, మార్నింగ్ అంతా ఫార్ములా మిల్కే ఇచ్చేదానండి, ఎందుకంటే అంత బాగా సరిపోయేవి కాదు. సో మనం అవుతాయి అనుకుంటే బేబీస్ కి అనేవి ఫుడ్ సరిగ్గా సరిపోక, మిల్క్ సప్లై సరిగ్గా లేకపోతే ఏడుస్తారు. అందుకనేసి నేను మార్నింగ్ టైమ్స్ వచ్చేసి ఫార్ములా మిల్క్ ని ఇచ్చేదాన్ని. నైట్ టైం ఎలాగైనా నేను ఫీడింగ్ ఇవ్వాలి అనేలాగా నైట్ టైం నేనైతే ఆ పాల్లోకి వెల్లుల్లి మొత్తం అంతా దంచేసి బాయిల్ చేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని తాగేస్తుంది. నైట్ అయితే ఒక 1 or 2 times లేస్తాడు మా హ్యాపీ గాడు. సో అప్పుడైతే బాగా పాలనేవి పట్టేవి. ఫార్ములా మిల్క్ అయితే నేను నైట్ టైం ఇచ్చేదాన్ని కాదు. ఎప్పుడు అంటే ఇది 3rd month లో, 4th month స్టార్టింగ్ తర్వాత 5th month లోకి వచ్చాక నైట్ టైం కూడా ఆ పాలు కూడా తక్కువ వచ్చేవి. సో నేనైతే మార్నింగ్ తర్వాత నైట్ కి కూడా ఫార్ములా మిల్క్ ని కలిపి ఇచ్చేసేదాన్ని. 3rd month స్టార్ట్ అయ్యాక ఫార్ములా మిల్క్ ని వాడాను కదా. ఎప్పుడు ఎన్నిసార్లు ఇచ్చానంటే, నేను డాక్టర్ సజెస్ట్ చేసినది ఏంటి అంటే లాక్టోజెన్ 1 అండి. ఇక్కడ వచ్చేసి అప్ టు 6 months అని అయితే ఉంటుంది. ఇది అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఇది ఇవ్వమని. సో 3 months లో ఉన్నప్పుడు, అంటే 2nd month అయిపోయి 3rd month లో పడ్డాక నేను వచ్చేసి ఫీడింగ్ బాటిల్లో ఇక్కడ ఎంఎల్స్ అని ఉంటాయి కదా, మామూలుగా వచ్చేసి 30 ml కి 1 spoon ఇస్తాము. అది ఇందులో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఈ స్పూన్ తో అయితే 30 ml కి 1 spoon అనేది ఇస్తాము. 60 ml కి 2 spoons అలా మనం క్యాల్కులేట్ చేసుకొని వేసుకోవాలి. హ్యాపీకి 3 months లో పడ్డాక మేమైతే 60 ml ఇచ్చేవాళ్ళం. 60 ml అంటే 2 tablespoons
ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, ఈ స్పూన్స్ తో పౌడర్ వేసేసుకొని ఇక్కడ 60 ml కి వాటర్ లోకి కలిపేదాన్ని. ఇక్కడ వాటర్ కలిపేటప్పుడు ఏంటి అంటే బాగా వాటర్ అనేది మరిగించుకోవాలండి. బాగా మరిగించుకున్న తర్వాత అవి గోరువెచ్చగా అయిపోవాలి. వాటర్ అనేవి కాలే మనం పెట్టకూడదు కదా పిల్లలకు. సో ఆ బాగా మరిగిన వాటర్ ని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్లో స్టోర్ చేసేసుకుంటే మనము ఒక రోజంతా కూడా ఈ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇందులోకి నేనైతే 3 months లోకి ఉన్నప్పుడు 3rd month లో వచ్చేసి మార్నింగ్ లేవగానే లైక్ 60 ml కి అంటే 2 స్పూన్స్ వేసేసి 60 ml కి ఇచ్చేదాన్ని. మార్నింగ్ నేనైతే డేకి 7 times ఇచ్చేదాన్ని. 3 hours కి ఒకసారి లేదా 2.5 hours కి ఒకసారి ఇచ్చేదాన్ని. ఎప్పుడైతే వాడికి ఆకలి అవుతుంది అనిపిస్తే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది, మనం మిల్క్ ఫీడింగ్ చేస్తూ ఉంటాం కదా, మనకు తెలిసిపోతూ ఉంటుంది. బట్ వెంటనే ఇవ్వద్దండి. 1 hour కి గ్యాప్ ఇచ్చి ఇవ్వకండి, ఎందుకంటే అరుగుదల ఉండదు కదా. సో అట్లీస్ట్ 2 hours అన్న గ్యాప్ ఉండాలి. మనం ఫార్ములా మిల్క్ ఇచ్చాక లేదా మదర్ మిల్క్ ఇచ్చినా కూడా మనకు గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో 1 time మీరు 60 ml కి ఫార్ములా మిల్క్ ఇచ్చిన తర్వాత ఒక 1 hour లేదా ½ hour దాకా వాళ్ళని బాగా ఆడుకోనివ్వండి. లైక్ జస్ట్ టైం స్పెండ్ చేయండి. తర్వాత వాడు పడుకొని లేచాక మరీ ఇవ్వండి. ఆ లోపు 2 hours 2.5 hours అవ్వచ్చు. సో వెంటనే మరి 60 ml ఇవ్వచ్చు. లేదు 60 ml కి ఇచ్చినా కూడా ఇంకొద్దిగా వాళ్ళకు ఆకలి వేస్తుంది అంటే అప్పుడే ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకొక 10 ml మీరు కొద్దిగా ఎక్కువగా వేసుకొని దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ఆ పౌడర్ అనేది వేసేసుకొని మీరు ఫార్ములా మిల్క్ అనేది ఫీడ్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా పాలు తాగేసి బజ్జునేస్తారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను 3rd month లో స్టార్ట్ చేశాను కదా, 3rd month లో వచ్చేసి నేను ఫీడింగ్ నైట్ టైం అయితే నా మిల్క్ నే ఇచ్చానండి హ్యాపీకి. సో 4th month నుంచి నాకు టోటల్ గా లైక్ నాట్ టోటలీ 80% నాకైతే మిల్క్ సప్లై తగ్గిపోయింది. సో నేను మార్నింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ కూడా ఫార్ములా మిల్కే పట్టిస్తూ ఉన్నాను. నేను వచ్చేసి 4th month లో 3rd month లో వచ్చేసి నైట్ టైం నా మిల్క్ నే ఒక 2-3 times వాడు లేచినప్పుడంతా మదర్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను. 4th month లో నైట్ టైం వచ్చేసి 2 times. సో అప్పుడు వచ్చేసి నేను 75 ml అంటే నైట్ 12 o'clock కి తర్వాత ఎర్లీ మార్నింగ్ 3:30 4 o'clock అప్పుడు లేచేవాడు, అప్పుడు ఇచ్చేదాన్ని. అది నైట్ టైం అండి 4th month లో. మార్నింగ్ వచ్చేసి రొటీన్ 3rd month లో వచ్చేసి నేను 75 ml ఇచ్చాను. 4th month కి రాగానే 100 ml ఇచ్చాను. 5th month లోకి రాగానే ఇంకా 125 ml ఇవ్వడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా 100 ml ఇచ్చాను. అప్పుడు వచ్చేసి హ్యాపీకి కడుపు నిండగా ఏడ్చేవాడు. సో ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నాను. సో దీన్ని బట్టి మీరు కూడా కొద్దిగా ఇవ్వండి. ఒకవేళ కడుపు నిండకపోతే వాళ్ళు మనకు అంటే ఏడవడం స్టార్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం కొద్దిగా ఎంఎల్ అనేది పెంచడం జరుగుతుంది. లేదా ఒకసారి మీరు కొద్దిగా ఎక్కువగా కలిపి ట్రై చేయండి. వాళ్ళు ఎంత తాగుతారు, వాళ్ళు కడుపు నిండిపోతే ఆపేస్తారు తాగడం. సో ఎంత మిగిలింది దాన్ని అడ్జస్ట్ చేసుకుని మీరు నెక్స్ట్ టైం నుంచి కలుపుకోవడం మంచిదండి. నేను 5th month కి వచ్చాక 5th month లో పడ్డాక నార్మల్ గా 6-7 times అయితే ఫీడ్ చేస్తూ ఉంటాను. వాడు ఆడుకునే దాన్ని బట్టి వాడుకు అరుగుదల బట్టి నేనైతే ఫీడ్ చేస్తుంటాను. అండ్ చెప్పాను కదా 5th month లో సెమీ సాలిడ్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశాను నేను. సో దాన్ని బట్టి నేను మిల్క్ అయితే ఇస్తూ ఉన్నాను. నైట్ టైం 5th month కి వచ్చాక ఓన్లీ 1 time అయితే లేస్తాడండి. నైట్ 9:30 ఆ టైంలో ఫీడింగ్ ఇచ్చేసి ఫార్ములా మిల్క్ అండి. ఫీడింగ్ అంటే ఫార్ములా మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాను. 9:30 10:30 లోపు పడుకొనేస్తాడు. సో నైట్ 2:30 3 అలా లేస్తాడు. అప్పుడు వచ్చేసి 125 ml నేను ఇస్తున్నాను 5 months లో. సో మళ్ళా ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి లేస్తారు, లేదు అంటే లేదు. లేస్తే 4:30 5 o'clock లేస్తారు. అప్పుడు కూడా రొటీన్ గా 125 ml అనేది ఇస్తున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నాకైతే ఈ డాక్టర్స్ ఇది సజెస్ట్ చేస్తారని చెప్పాను కదా, చాలా బాగా సెట్ అయ్యింది. మా హ్యాపీకి అయితే వామిటింగ్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. కొంతమంది పడట్లేదు అని కూడా అంటూ ఉంటారు. సో పడని వాళ్ళు అయితే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే చాలా మంచిది. ఇక్కడ షుగర్ కంటెంట్ ఉంటుంది ఇందులోన. సో అలాంటిది లేకుండా వేరేవి కూడా మీకు వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. నేనైతే ఇది అప్ టు 6 months ఇది యూజ్ చేయొచ్చు అన్నారు. ప్రెసెంట్ మా హ్యాపీ అయితే 5 months లో ఉన్నాడు కదా, 5 months అయిపోయింది రీసెంట్ గా. సో 5 months లో ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే 100 ml కి ఇస్తాను. 100 ml కి ఇచ్చేసి 3.5 spoons పౌడర్ వేసేసి
డేకి లైక్ 6 times అయినా ఇస్తానండి నేను. సో కొంచెం గ్యాప్ ఉండాలి. మదర్ మిల్క్ అయితే వాళ్ళు గ్యాప్ ఇచ్చి లైక్ తాగడం వల్ల 1 hour కి కొద్ది కొద్దిగా తాగుతారు. ఇక్కడ వచ్చేసి ఫార్ములా మిల్క్ కాబట్టి మనం అట్ ఏ టైం ఇక్కడ 100 ml 125 ml ఇవ్వడంతో వాళ్ళకు పాలు ఒక్కటే కాబట్టి మంటగా ఉంటుంది. సో కడుపు నిండకపోవచ్చు. అందుకు నేను వచ్చేసి 5 months లోనే మా హ్యాపీకి సెమీ సాలిడ్ అనేది నేను స్టార్ట్ చేసేసాను. ఆ వీడియో గానీ త్వరలోనే నేను పోస్ట్ చేస్తానండి. చాలా యూస్ఫుల్, ఎలాంటి వామిటింగ్స్ లేవు. కొంతమంది అంటూ ఉంటారు అరుగుదల ఉండదు, 6 నెలలు పూర్తి అయ్యేదాకా పిల్లలకు ఏమీ పెట్టకూడదు అంటారు. సో నేను కూడా 3 months లో ఉన్నప్పుడే అలా చేశాను. రాగి సారీ చేసి పెట్టాను. అదైతే మా హ్యాపీకి సెట్ అవ్వలేదు. అప్పుడు అయితే బాగానే తాగేవాడు కానీ వెయిట్ గెయిన్ అయితే లేడు. అందుకనేసి అప్పుడు ఆపేసి 5 months లో నేను ఏమేమి ఫుడ్ పెట్టాను అనేసి ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే తీస్తాను. ప్రెసెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నది అయితే ఈ బాటిల్. అప్ టు 6 months అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేసినది అయితే లాక్టోజన్ ప్రో 1 అండి. ఇక్కడ 1 అని ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. 1 లాక్టోజన్ ప్రో 1 అప్ టు 6 months అని బాటిల్ మీద అయితే మెన్షన్ చేసింటారు. ఈ బాటిల్ వచ్చేసి 500 కి 20 రూపీస్ తక్కువ అంతే. సో ఇది ఒకసారి చూడండి. మీకు ఓకే అయితే ఓకే, లేదు వామిటింగ్స్ అవుతున్నాయి, సరిగ్గా మిల్క్ తీసుకోవట్లేదు అంటే మీరు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మనం ఫోర్స్ఫుల్ గా ఏది కూడా పిల్లలకి పెట్టకూడదు. సో అందుకు ఫస్ట్ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఈ మిల్క్ పౌడర్ అనేది చేంజ్ చేస్తారు. కంపెనీ కానీ బ్రాండ్ కానీ చేంజ్ చేసి మనకి ఇస్తారు. సో పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ మిల్క్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేనండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అనుకుంటూ ఉన్నాను. మీ అందరికి నచ్చినట్టయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనే వాళ్ళకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికో కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనేది అవుతుందని అనుకుంటూ ఉన్నాను. అలానే నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మరెన్నో బేబీ ఫుడ్స్ గానీ తర్వాత బేబీ యాక్టివిటీస్ కూడా ఎలా ఏంటి అనేది వీడియోస్ పోస్ట్ చేస్తాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.